హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇంక ఇది వచ్చేసి లాస్ట్ సండే రోజు మినీ వ్లాగ్ అండి. లాస్ట్ సండేనైతే నేను చాలా సింపుల్గా ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇంకా ఆ రోజు మొత్తం రెస్ట్ తీసుకుందాం అనేసి అయితే చాలా తక్కువ పని పెట్టుకున్నానండి. లేవడమే కొంచెం లేట్గా లేచాను. ఇంకా లేవగానే స్టవ్ మీద అయితే ఒక స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంకొక స్టవ్ మీద మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టిస్తున్నానండి. ఇంక ఈరోజు అయితే పిల్లలకి ఇష్టమైన బెల్లం పరమాన్నం చేద్దాం అనుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదండి. మా పిల్లలు అయితే స్వీటే కొంచెం ఎక్కువ ఇష్టంగా తింటున్నారండి. సో అందుకనేసి ఇంకా సండే అయినా వాళ్ళకి నచ్చింది చేసి పెడదామనేసి అయితే ఇలా చేస్తున్నాను. ఇంకా పాలు కాగానే పాలలోకి అయితే ఇంకా నానబెట్టుకున్న బియ్యం వేసానండి. ఇంక ఇక్కడ మా హస్బెండ్ కోసం అయితే టీ కూడా కప్లోకి పోసిచ్చాను. ఈ స్టవ్ మీద అయితే ఇంకా బెల్లం పరమాన్నంలోకి పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి. ఇంకా పల్లీలు వేగుతూ ఉంటే ఒక సైడ్ బెల్లం కట్ చేసుకుంటున్నాను. ఇంకా బెల్లం అయితే గట్టిగా ఉంటే మా హస్బెండ్ని కట్ చేసి ఇవ్వమన్నానండి. ఇంక ఇక్కడ చూసారు కదా, పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. పల్లీలు ఇంకా బెల్లం కూడా వేస్తాను. లాస్ట్లో అయితే కొంచెం స్మెల్ కోసం పచ్చకర్పూరం వేసానండి. సో ఇంకా అది కంప్లీట్ అవ్వగానే పిల్లలకి మా హస్బెండ్కి పెట్టించేసాను. వాళ్ళైతే తింటున్నారండి. ఇంకా వాళ్ళు తింటుంటే నేనైతే ఈరోజు టమాటా రసం చేద్దాం అనుకుంటున్నాను. చెప్పాను కదా, పిల్లలు ఏది సరిగా తినట్లేదు అనేసి, ఇంకా రసమైనా మంచిగా తింటారేమో అనేసి ఇది చేస్తున్నానండి. ఇది చేయడం అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఓన్లీ ప్లెయిన్ రసమే చేస్తున్నానండి. ఇంకా దీంట్లోకి అయితే కర్రీ అలాంటివి కూడా ఏం చేయట్లేదు. ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టానండి. పిల్లలకు స్నానాలు చేపించి నేను కూడా చేద్దామనేసి. ఈ టమాటా రసం అయ్యేలోపు అయితే నీళ్ళు కూడా కాగుతాయి. ఇంక ఇక్కడైతే రసంలోకి పచ్చిమిర్చి కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసానండి. ఇంకా రసం మరుగుతున్న గ్యాప్‌లో అయితే వెల్లుల్లి, ఇంకా మిరియాలు ఇవన్నీ అయితే దంచుకుంటున్నానండి. ఆ రసం కొంచెం మరిగాకైతే ఇంకా ఇవన్నీ దంచుకున్నవైతే వేసేస్తాను. ఇవన్నీ వేశాక మళ్ళీ కొంచెం మరిగితే సరిపోతదండి. ఇంకా నేనైతే బ్రేక్‌ఫాస్ట్ అలా ఏం చేయలేదు. అంటే పరమాన్నం ఏం తినలేదండి. నేను ఇంకా పూజ చేసుకోవాలి. సో, అందుకనేసి పూజ కంప్లీట్ అయిపోయాక తిందామనేసి అనుకుంటున్నానండి. ఈ రసం అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసానండి. ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేశాను. ఈరోజైతే దేవుడికి పూలు మా పాప పెట్టిందండి. ఎంత బాగా పెట్టిందో చూడండి. సో, పూజ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ కిచెన్‌లోకొచ్చేసి అయితే ఇంకా ఇందాక రసం చేశాను కదా, అదైతే పోపు పెట్టేశానండి. అలాగే లంచ్‌లోకి రైస్ కడిగేశాను. ఇంకా రేపటి టిఫిన్ కోసం అయితే మినపప్పు కూడా నానబెట్టానండి. నా సండేనైతే నేను ఇలా సింపుల్‌గా ప్లాన్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.